అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్తలు. ఏప్రిల్ 1 నుండి ఈపీఎఫ్ఓ పెన్షన్లు భారీగా పెంపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి తెలిపోదాం. ఈపీఎస్ 95 పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. త్వరలోనే హయ్యర్ పెన్షన్ అమలు దిశగా చర్యలు. ఇప్పటికే 22,000 మంది పీపీఓలు జారీ. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈపీఎస్ 95 పెన్షన్దారులకు శుభవార్తలు అందజేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికీ 22,000 మంది హయ్యర్ పెన్షన్కు సంబంధించిన పే ఆర్డర్లు సైతం అందించారు. ఈ నేపథ్యంలో 78 లక్షల మంది పెన్షన్దారులకు లబ్ధి చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం ఈ పరిణామాలను ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉద్యోగులు అదేవిధంగా పెన్షన్దారుల కోసం త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈపీఎస్ 95 పెన్షన్దారులకు ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కనీస పెన్షన్ పెంపుదల దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఎవరైతే హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారో అలాంటి వారికి పెన్షన్ పే ఆర్డర్లను సైతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి శోభా కరాంద్లజే మాట్లాడుతూ జనవరి 28, 2025 నాటికి ఈపీఎఫ్ఓ 1,65,621 కేసులలో డిమాండ్ నోటీసులు జారీ చేశామని, అలాగే 21,885 పెన్షన్ పే ఆర్డర్లపై ప్రాసెస్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న కేసులను పర్యవేక్షిస్తోందని, ప్రాసెసింగ్ను వేగవంతం చేయడానికి ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు సైతం అందజేస్తోంది. నవంబర్ 4, 2022న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత దరఖాస్తులను నిర్వహిస్తున్నారు. ఈపీఎఫ్ఓ అనేది దేశంలోని వ్యవస్థీకృత రంగ ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించడానికి భారత ప్రభుత్వం స్థాపించిన సంస్థ. ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహిస్తోంది. వారికి పెన్షన్ బీమా ప్రయోజనాలను అందిస్తోంది. ఉద్యోగుల పెన్షన్ పథకం అనేది ఈపీఎఫ్ఓ ద్వారా నిర్వహించబడే పెన్షన్ పథకం. ఈ పథకం పదవీ విరమణ తర్వాత వ్యవస్థీకృత రంగ ఉద్యోగులకు పెన్షన్ అందిస్తోంది. ఈపీఎస్ 95 కింద ఉద్యోగులు తమ జీతాలతో కొంత భాగాన్ని పెన్షన్ నిధికి జమ చేస్తారు. యజమానులు కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తారు. మరి ఇటీవల ఈపీఎస్ 95 గురించి అనేక వార్తలు వచ్చాయి. ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ను 7,500కే పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనితో పాటు ఈపీఎఫ్ఓ కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రతిపాదనను కూడా ఆమోదించింది. దీని ద్వారా ఈపీఎస్ పెన్షనర్లు జనవరి 1, 2025 నుండి భారతదేశంలోని ఏ బ్యాంకు శాఖ నుండైనా తమ పెన్షన్లు పొందగలుగుతారు. అంటే వాళ్ళ పెన్షన్లు డ్రా చేయొచ్చు. ఇదిలా ఉంటే ఈపీఎస్ 95 పెన్షన్దారులు సంఘం ప్రతినిధుల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి తమ డిమాండ్లను తెలియజేశారు. కనీస పెన్షన్ 7,500 చేయడంతో పాటు ఆరోగ్య బీమా, డిఏ సైతం అందించాలని వారు డిమాండ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్